సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని యానంగుట్ట సుందరయ్య కాలనీలో మరి పుచ్చలపల్లి సుందరయ్య కాలనీలో సుందరయ్య యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా మరి సుందరయ్య గారి 41వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆనాడు పేద ప్రజల కోసం ఎనలేని కృషి చేయటం జరిగింది. తన ఇంట్లోనే కులం అట్లాగే మతం పేరుతోటి ఏదైతే దోపిడీ జరుగుతూ ఉందో ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఇంట్లోనే పోరాటాన్ని కొనసాగించినటువంటి గొప్ప మేధావి. మరి అంతేకాదు దళితుల యొక్క ఇళ్లల్లో ఉంటూ దళితుల యొక్క సమస్యలు పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి నెల్లూరు జిల్లా అలగానిపాడులో మరి వ్యవసాయ కార్మిక సంఘం ద్వారా క్రమక్రమంగా మరి కమ్యూనిస్టు పార్టీని ఈ దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేసినటువంటి గొప్ప మేధావి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కొనసాగించినటువంటి ప్రపంచ మేధావి. కానీ ఆయన యొక్క బాటలో ఆనాడు ఏదైతే ఆశయం ఉందో ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నా పిల్లలే అని చెప్పేసి ఆస్తి ఎవరి కోసం, ఆస్తి కాదు, ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. ప్రతి ఒక్కరికి కులము మతము అనేటటువంటి భావన లేకుండా అందరూ సమానంగా బతకాలనేటటువంటి లక్ష్యంతో మరి పనిచేయటం జరిగింది. తను రెడ్డి కులంలో పుట్టిన తనకు వచ్చినటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా ఈరోజు పార్టీ కోసం యావత్తు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఓల్ టైమర్సు అట్లాగే పార్టీ కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు. పార్లమెంటుకు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి కూడా మరి కార్లు ఈరోజు మనం చూసిన ఈరోజు ఆర్మూర్కి ఎమ్మెల్యే వస్తే ఆయన వెనకాల కాన్వాయి ఎలా ఉందో అనేటటువంటిది. కానీ ఆనాడు మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు ప్రతిపక్ష నేతగా ఉండి కూడా మరి సైకిల్ మీద తను పార్లమెంటుకి వెళ్ళి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రతిబింబించే విధంగా మరి ఉపన్యాసం ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ పేదలకి ఇంకా ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అట్లాగే పెన్షన్ రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు పాలకులు అనేక ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు, కానీ వాటికి అమలు కోసం ప్రయత్నం అనేటటువంటి జరగట్లేదు. రేపు భవిష్యత్తులో పేదల పక్షాన నిలబడి ఏదైతే సుందరయ్య గారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం నిజంగా పేదలకి సమానత్వం వచ్చినప్పుడు అందరికీ ఈ దేశంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి కనీస సౌకర్యాలు ఏర్పడినప్పుడే ఆయన యొక్క ఆశయం నెరవేరినట్టు లెక్క. దాన్ని సాధించడానికి సిపిఎం పార్టీగా మేము ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పేసి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నారు. వారి యొక్క 41వ వర్ధంతిని ఈరోజు యానంగుట్ట సుందరయ్య కాలనీ ఆర్మూరు పట్టణానికి 1 కిలోమీటర్ దూరంలో మరి ఆయన ఒక వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. ఆయన ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆనాడు నెల్లూరు జిల్లా అలగానిపాడులోని ఒక భూస్వామి కుటుంబంలో మరి 7 సంతానంతో శేషమ్మ గారి కుటుంబ సభ్యుల్లో 7 కుటుంబ సభ్యులు వారు పుట్టినారు. వారు 3 అన్నదమ్ములు 4 అక్క చెల్లెళ్ళు. మరి ఆనాడు ఏదైతే మరి అప్పుడు వివక్షత వ్యతిరేకం కొరకు ఆనాడు వారి ఇంట్లోనే ఒక పోరాటం చేసి దళితులందరినీ పిలిచి కూడక మరి ఆయన ఇంట్లో భోజనాలు పెట్టద్దు అని మన తల్లి శేషమ్మ గారు తండ్రి రామరెడ్డి గారు చెప్తే ఉడక వినకుండా దళితులందరిని తీసుకొచ్చి అక్కడ కూర్చుండబెట్టి భోజనాలు చేసి ఊరిలోకి పైపు నుండి ఘనత మరి ఎవరు పుచ్చలపల్లి సుందరయ్య గారిది. ఆ రోజు ఏదైతే కిరాణం కొట్టులో కూడక మరి ప్రతి దళితుల్ని రానియకుండా చేసిండ్రు. చేస్తే సుందరయ్య గారు తన సొంత డబ్బులతోటి ఒక కిరాణం కొట్టును ఏర్పాటు చేసి అన్ని నాణ్యమైన ధరలకు కిరాణం కొట్టు అమ్మేవారు. ఆ రోజు సామాజిక సేవలో ముందు భాగంలో ఏదైతే ఊర్లో స్త్రీలు డెలివరీ అయితే మరి ఆయన ఈ ఊర్లో స్త్రీలు డెలివరీ అయితే డాక్టర్లు లేరు, ఎవరు లేరు, మంత్రసానులు లేరు అని మరి ఆయన డాక్టరు ఆ యొక్క వృత్తిని నేర్చుకొని మంత్రసాని వృత్తిని చేసుకొని మరి వాళ్ళు కాన్పులు చేసేవారు. ఎవరైనా డెలివరీ అయితే పుచ్చలపల్లి సుందరయ్య గారు చేస్తేనే మేము చేసుకుంటాం అనేటటువంటి పరిస్థితి ఆనాడు ఉండే. సుందరయ్య నాడు పురుడు పోసి ఆ పిల్లవానికి మంచి పేరు పెట్టి పోయేవాళ్ళు. అదేవిధంగా మరి అట్లాగే ఏదైతే సుందరయ్య గారు 1952 మద్రాసు రాజ్యం నుండి మరి పార్లమెంట్కి ఎంపికయ్యారు. మరి ఆ 5 సంవత్సరాల వ్యవధిలోనే మరి ఆయన
ఇలా ఒక కౌన్సిలర్ గెలిస్తేనే అంగు హర్బాటాలతోటి ఒక కారు 2 బంగ్లాలు ఇవి ఉంటాయి. సుందరయ్య గారు కనీసం కారు గుడక లేకుండా సైకిల్ మీద పోయి జవహర్లాల్ నెహ్రూ గారికి ప్రతి ప్రశ్న అడుగుతూ ప్రజల సమస్య మీద స్పందించేవాడు. అట్లాగే ఏదైతే ఏలూరు మరి భీమవరం నుంచి మరి 2 సార్లుగా ఎమ్మెల్యే గుడక అయిండు. అంగు హర్బాటాలు ఏవి లేకుండా మరి అట్లాగే ఏదైతే హైదర్ అలీ కానీ ఆదేశాల మేరకు దక్షిణ భారతదేశంలో మరి ఆయన ఈ యొక్క పార్టీ కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. 1930లో ఉప్పు సత్యాగ్రహం చేసి మరి అప్పుడు 17 ఏళ్ల వయసులోనే మరి సుందరయ్య గారు బూస్టర్ జైల్లోకి వెళ్ళి మరి అప్పుడు ఆయన జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత పార్టీకి పూర్తికాలం కార్యకర్తగా చేసినటువంటి ఘనత పుచ్చలపల్లి సుందరయ్యది. మరి ఏదైతే ప్రభుత్వాలు ఇప్పుడు ఇచ్చినాయో ఆ హామీలన్నీ నెరవేర్చాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ప్రత్యేకంగా అయితే ప్రతి పేదవాడికి జాగా ఉంటే మరి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అది పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. ఏదైతే మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా కాలేదు. మరి ఏదైతే ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తామని చెప్పారు అది కాలేదు. రాజీవ్ యువశక్తి కింద ప్రతి ఒక్క విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఇచ్చి లోన్ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అది పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగేది ఒకటి ఏంటంటే ఒక బస్సు మాత్రము పూర్తిగా ఇంప్లిమెంట్ అయింది. ఏదైతే దాని ద్వారా మరి ఆటో డ్రైవర్ ఉపాధిని కోల్పోయారు వారు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి జీవన వృత్తి ఇస్తా అని చెప్పారు. ఇప్పటివరకు ఏలేరు. ఇవాళ సుందరయ్య గారి ఆశయాలను కొనసాగించాలి. సుందరయ్య గారు ఆనాడు ఇప్పుడు రాజకీయ నాయకులు పూటకో జెండా పూటకొక పార్టీ ఇట్లా మారుతూ పోయేవారు. కానీ సుందరయ్య ఆశయాలను కొనసాగించాలని నేను కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ